ఈరోజు మా హీరో అంటే ప్రొడ్యూసర్ అనే ప్రతి వ్యక్తికి రామానాయుడు గారే హీరో అండి. ఇదే రోల్ మోడల్. నాకైతే నన్ను ఎదగబెట్టింది దాసనారాయణరావు గారు అయితే, ప్రొడ్యూసర్గా నేను ఇంత పట్టుదలతో సినిమాలు చేయటానికి నాకు ప్రోత్సాహం ఇవ్వటం కానీ, ఎప్పటికప్పుడు ఇలా చేయి కళ్యాణ్ అలా చేయి కళ్యాణ్ అంటూ నన్ను లీడ్ చేసిన వ్యక్తి మా రామానాయుడు గారు. నాకెందుకో తెలియదు, జర్నీ తక్కువైనా నేను ఆయనతో చాలా బాగా చనువుగా మెలిగేవాడిని. కొంతమంది నా పక్కన ఉండేవాళ్ళు అనేవాళ్ళు, ఏంటంటే నువ్వు నాయుడు గారితో అలా మాట్లాడేస్తామని. ఎందుకో తెలియదు, అంత అనుబంధాన్ని నాకు ఆయన ఇచ్చారు. అంటే మా కజాసునారాయణ గారు చెప్పినట్టు చాలామంది అనేవాళ్ళు అండి, ఈ బిల్డింగ్కి ఏంది రామానాయుడు గారి పేరు ఉంది, ఆ బిల్డింగ్కి ఏంది రామానాయుడు గారి పేరు ఉంది, ఆ బిల్డింగ్కి ఏంది రామానాయుడు గారి పేరు ఉందని. ఈ ప్రతి బిల్డింగు అవ్వటానికి రామానాయుడు గారే కారణం. ఆయన ప్రోత్సాహం లేకపోతే ఫస్ట్ బేస్మెంట్లోనే అయిపోయి ఉండేవి ఈ బిల్డింగ్లన్నీ. కాజా సూర్యనారాయణ గారు కానీ, మన సచిత్ర సూర్యనారాయణ గారు కానీ, రామానాయుడు గారి ఆఫీస్కి కొత్తగా ఏదైనా ప్రపోజల్ వచ్చి రామానాయుడు గారి ఆఫీస్కి కనిపించారు అని అంటే ముందు మా సురేష్ బాబు గారి టెన్షన్ వచ్చేస్తుండేది. ఎందుకంటే ఏ బిల్డింగ్ కట్టబోతున్నారు, దేనికి డొనేషన్ కొరకు వచ్చారని. ఆయన ఒక వ్యవస్థలోకి, డెవలప్మెంట్లోకి ప్రథముడుగా ఉండేవాడు, సహాయం చేయటంలో కానీ, ఆర్థికంగా సపోర్ట్ చేయటంలో కానీ. ఈరోజు నాయుడు గారు లేరు అనేది మేము ఎప్పుడు ఫీల్ అవ్వం. ప్రతి సినిమా షూటింగ్ జరుగుతుంటే ఫస్ట్ రామానాయుడు గారినే తెలుసుకుంటాం. ఎందుకంటే ఈజ్ ఏ డెడికేటెడ్ మ్యాన్. ఒక ప్రొడ్యూసర్ అనేవాడు సినిమా తీస్తుంటే ఎలా ఉండాలి అనే దాని నిదర్శనం. 7 గంటల కాల్ షీట్ అయితే 6:30కి ఆయన లొకేషన్లో ఉంటాడు. ఈరోజు మీరు ఎవరిని చూడరు, మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఉండరు. కానీ 6 గంటలకు ఏమైంది, ఎక్కడ ఏది బ్రేక్ అయింది, ఎందుకు లేట్ అయింది అని ఫస్ట్ తెలుసుకునే వ్యక్తి రామానాయుడు గారు. డెఫినెట్గా ఈ 84 సంవత్సరాలు పూర్తి చేసుకొని 85వ సంవత్సరంలోకి ఆయన అడుగు పెట్టాడు. మా ముందే ఉన్నాడని మేము ఫీల్ అవుతున్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో నా వరకు అయితే నాకు మాత్రం ఒక నమ్మకం ఉంది, మా అభి మాత్రం డెఫినెట్గా రామానాయుడు గారి లాగానే ఉంటాడు. ఇతని మెంటాలిటీ, అతని బిహేవియరు, అతను పెద్ద హీరో అయ్యి వాళ్ళ తాతయ్య ఎలాగా దాన ధర్మాలు చేశారు, ఎలాగా అందరితో కలిసిపోయి అంత ఫ్యామిలీలాగా సినిమా ఇండస్ట్రీ లీడ్ అయ్యాడు, మా వాడు కూడా అలానే అవుతాడని మాత్రం నేను మనస్ఫూర్తిగా, నాకు ముందు నుంచే నమ్మకం. అడిగి ఈ సైజు నుంచి నేను అదే అనేవాడిని, ఆయనకి రీప్లేస్మెంట్ నువ్వేరా బాబు అని. మా రాణా వాళ్ళ తాతగారి పేరు పెట్టుకున్నా, మా అభి మాత్రం ఆ ప్లేస్ పూర్తి చేస్తాడని చెప్పి నేను ఈరోజు కోరుకుంటున్నా. ఆయన ఆశీస్సులు మా వాడికి ఇచ్చి డెఫినెట్గా ఆయన మనసు, ఆయన పద్ధతులు రావాలని చెప్పి కోరుకుంటూ, మా కాజా సూర్యనారాయణ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం బర్త్డే రోజు, ఎందుకంటే ఇప్పుడు కరోనా ఉంది, వెరీ లిమిటెడ్గా ఇలాగా చేస్తున్నాం. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ నుంచి దాసనారాయణరావు గారి బర్త్డే కానీ, లేకపోతే మన రామానాయుడు గారి బర్త్డే కానీ అంత ఘనంగా చేస్తాం. ఈ 3 శిల్పాలు ఇక్కడ ఉండటానికి కారణం, ఈ ఫిల్మ్ నగర్ ఇలా ఉండటానికి ఆ ముగ్గురే. చాలామంది మమ్మల్ని అన్నారు, ఆ స్టాచ్యూ పెట్టలేదేంటి, ఈ స్టాచ్యూ పెట్టలేదని. ఈ 3 స్టాచ్యూలే కారణం ఈ ఫిల్మ్ నగర్కి ఉండటానికి. అందుకనే ఆ ప్లేస్ని అవి దక్కించుకున్నాయి. డెఫినెట్గా మనందరినీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. 9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ సీఎంని కలవబోతున్నామండి. చిరంజీవి గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఇండస్ట్రీని అంతా తీసుకెళ్తున్నాం. డెఫినెట్గా కొత్తగా ఆయన జియో ఒకటి రిలీజ్ చేశారు. అలాగే ఫర్దర్గా డెవలప్మెంట్, ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ ఎలా డెవలప్మెంట్ అవ్వాలని కానీ, లేకపోతే ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ విస్తరించాలంటే ఏమేమి చేయాలి అనేవి డెఫినెట్గా వారితో డిస్కస్ చేసి ఆయన కలవటం అయిపోయిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు తెలియజేస్తాం. అంటే ఇది రామానాయుడు గారి బర్త్డే, బాలకృష్ణ గారిని ఆహ్వానించడం జరిగింది.
అంటే బాలకృష్ణ గారిని ఆహ్వానించడం జరిగిందండి. నేనే ఆహ్వానించాను, ఇచ్చేసాను. ఆయన రాత్రే కన్ఫర్మ్ చేశారు. ఎందుకనంటే మా బాలయ్య బాబుది 60th బర్త్డే 10వ తారీఖు. అర్లీ మార్నింగ్ పూజలు ఉన్నాయి. మాకు ఎంత టైం చాలదు. నిన్నటిదాకా రకరకాలుగా అలా చేసి ఇలా చేసి ఎలా చేసైనా ప్లాన్ చేసి వద్దామని మ్యాక్సిమం ట్రై చేశారు. అందుకని ఆ టైం సింక్ అవ్వటం అందువల్ల కళ్యాణ్ మీరందరూ వెళ్ళరండి అని చెప్పి, డెఫినెట్గా మాలో విభేదాలు లేవు, ఏమీ లేవు, గ్రూపులు లేవు. ఇండస్ట్రీ కొరకు ఆయన ఎప్పుడు ముందుంటారు. అందరమే కలిసి చేసేది ఇండస్ట్రీ బాగుండాలని.